మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. సమ్మర్ వచ్చేసిందండి. సో ఈ సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. ఈ సమ్మరే కాదు, ఎవ్రీ ఇయర్ సీజనల్ ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. సో ఫ్రూట్స్ అని పేరు చెప్పిన వెంటనే చాలామందికి నచ్చేది మ్యాంగోస్. సో అలాంటి మ్యాంగోస్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ వచ్చేసింది. సో మనం హైవే వైపు ఇలా వెళ్తూ ఉంటుంటే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందండి. సో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం ఆగాం. సో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం అసలు మ్యాంగోస్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, సో ఎలాగనేది వీళ్ళు సేల్ చేస్తున్నారు, సో ఈ సమ్మర్లో అసలు ఇంత బిజినెస్ అవుతుందా లేదా అనేది ఒకసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అన్న. మీ పేరు? అది ఇప్పుడు సమ్మర్ వేసవికాలం వచ్చేసింది కదా. సో వేసవికాలం వచ్చేటప్పుడు మ్యాంగోస్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది? లేదన్న, ఈ సంవత్సరం బిజినెస్సే లేదు, మామిడికాయలే లేవు, ఎండలకు కాయలు పోతున్నాయి, అసలు వ్యాపారమే లేదు. ఖాళీ కూర్చుంటున్నాం, తెల్లారి రావడం, సాయంత్రం రాత్రి 10 వరకు కూర్చోవడం. మీరు కనీసం బోర్డు కూడా పెట్టలేదు. సో బోర్డు కూడా ఇక్కడ మీకు పర్మిషన్ అనేది ఏమి ఉండదు కదా అసలు? లేదన్న, బోర్డు పర్మిషన్ ఏమి ఉండదు. మనం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి సో జనాలు ఇలా చూసి వచ్చి ఆగి వెళ్ళి కొనుక్కోవటం అంతే. అలా కొనుక్కోవడమే పర్టికులర్ గా దీనికి పబ్లిసిటీ అనేది ఏమైతే ఉండదు. లేదన్న, నాకే కాదు, ఏ వ్యాపారస్తుడికి ఎవరికి ఉండదు. రోడ్డు మీద బిజినెస్ చేసిన వాళ్ళకి ఎవరికి వ్యాపారస్తుడికి ఉండదు. పెద్ద రిలయన్స్ మార్ట్లు అలాంటి వాటిలో పెట్టుకుంటే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, కానీ మనకి అలాగైతే లేదు. మేము కాదు, ఎవరో చేయరు. అది గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ షాప్ ఇక్కడ రన్ చేస్తున్నారు? 20 సంవత్సరాలు అవుతుందన్న. 20 సంవత్సరాల నుంచి షాప్ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సమ్మర్ అనగానే కొన్ని ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది. సమ్మర్ అనే కాదు, సో అంటే 360 రోజుల్లో కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో స్పెషల్గా సమ్మర్ అనగానే మ్యాంగోస్ చాలా స్పెషల్ అందరికీ కూడా. సో చాలా ఇష్టమైన ఫ్రూట్ కూడా మ్యాంగో. సో మీరు పర్టికులర్గా ఈ మ్యాంగోస్ బిజినెస్ ఎవ్రీ అంటే సమ్మర్లో మీరు చేస్తూనే ఉంటారు కదా. సో ఎలా జరుగుతుందండి? ప్రతి ఇయర్ బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం తక్కువ అన్న, మామిడికాయలు తక్కువ, బాగా తక్కువ, రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే మ్యాంగోస్ అంటే దిగుబడి చాలా తక్కువ ఉందా? పంట తక్కువ, ఈ సంవత్సరం పంట తక్కువ, బాగా తక్కువ, ఎక్కడా లేవు, ఎటు సైడు లేవు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? మేము విజయవాడ, ఉలవపాడు, ఒంగోలు దగ్గర నుంచి తీసుకొస్తాం. ఇప్పుడు మీరు మ్యాంగోస్ తీసుకొస్తారు కదా, సో తీసుకొచ్చేటప్పుడు ఇన్ టైంలో అవి సేల్ అవ్వట్లేదు అనుకోండి, అవి స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేసినప్పుడు ఇంత ఎండలో అవి పండు స్టోరేజ్ చేయడానికి కావదన్న. పచ్చికాయ అంటే 10 రోజులు నిల్వ ఆగిద్ది, కానీ పండు స్టోరేజ్ ఉండదు. 1 రోజు 2 రోజుల్లో అమ్ముకోవాలి. అమ్ముకోకపోతే ఏదైనా పోద్ది. అలాగైతే మీకు నష్టమే కదండి వస్తుంది? నష్టమే అన్న, మరి ఎప్పుడో దాన్ని మనం ఫేస్ చేసేది. అది నష్టం ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది నష్టం. 10 దాంట్లో లాభం వచ్చేది నష్టంకి చేయాలి, లాభానికి చేయాలి వ్యాపారం. ప్రజెంట్ వ్యాపారం అయితే లేదు అంత, దీనిగా ఏం లేదు, మూమెంట్ లేదు దేనికైనా. మామిడికాయలు అయితే ఫుల్ రేట్ ఉన్నాయి, అసలు పంటే తక్కువ, మామిడికాయలే లేవు, ఎక్కడ లేవు, ఈ సంవత్సరం బాగా తక్కువ. ఇన్ని ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు కదా, సో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా బయట నుంచి మీరు తీసుకొచ్చినవేనా? అన్నీ ఇంపోర్టెడే. మనం అమ్మే ప్రతి ఒక్క ఐటమ్ ఇంపోర్టెడే. మార్కెట్లో ఏది నెంబర్ 1 అయితే అదే తెచ్చి అమ్ముతాం మేము. మరి అంటే ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ మీద లాభాలు రావచ్చు, కొన్నిటి మీద నష్టం రావచ్చు. యాపిలో అవన్నీ డబ్బులు రావన్నా. మనం ఒక బ్రాండ్ అమ్ముతున్నాం, క్వాలిటీ ఇస్తున్నాం, కానీ కస్టమర్ రావాలని క్వాలిటీ తెస్తాం ఎక్కువ. కాకపోతే సమ్మర్ కాబట్టి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేదు. ఈ సంవత్సరం అయితే వ్యాపారం తక్కువ, బాగా తక్కువ. మీరు మరి రోడ్డు మీద ఇలా బిజినెస్ చేస్తున్నారు కదా, సో ఎండకి ఎండిపోవాల్సిందే, వర్షానికి తడవాల్సిందే, చలికి వనగాల్సిందే. సో దీనికంటూ అంటే ప్రభుత్వం దృష్టికి మీరు ఎప్పుడు మాకు ఇలా కొన్ని స్థలాలు ఏర్పాటు చేయండి, మాకు కొన్ని షాప్స్ ఏమైనా ఇవ్వండి అని ఎప్పుడు మీరు అడగడం గట్ట, ఏ నాయకుడిని కూడా అడగడం గట్ట ఏం చేయలేదా? లేదా వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గరికి ఎప్పుడు రాలేదా? లేదన్నా, అలా ఎవరారు ఉన్ని షాపులే తీసేయమంటున్నారు. లేదు, ఎప్పటికప్పుడు ఎవడపడి దాడే వచ్చి షాప్ తీసిండి, ఇక్కడ ఎందుకు షాపు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు తప్ప మనకు వచ్చి మీకు అక్కడ పెట్టుకోండి అని మనకి ఎవరు అడగరు. ఎవరు అడిగినా అది సార్ ఇది సార్ అని చెప్తాం, అంతేగాని షాపులు అయితే తీసేయమనే చెప్తారు మాకు. ఎవరైతే సపోర్ట్ అయితే ఎవరు చేయట్లేదు. లేదు, సపోర్ట్ ఎవరు చేస్తారన్న, ఎవరూ లేదు. జగన్ అన్న వచ్చినప్పుడు కూడా షాప్ మూసేయమంటే, పెద్దోడు ఎవడు వచ్చినా మూసేయమంటే మూసేయాల్సిందే. ఏ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా మీ షాప్స్ క్లోజ్ చేయాల్సింది, కంపల్సరీ క్లోజ్ చేయాలి. బిజినెస్ పోతుందిగా. మరి బిజినెస్ ఉండదు, అలాంటప్పుడు పోతాయి, కంపల్సరీ పోతాయి, గోల్డ్ పళ్ళు పోతాయి. ఒకరోజు మనం షాప్ తీయలేదంటే కనీసం 5,000 ఖర్చు అవుతుంది, 5,000 పోయినట్టుగా, తక్కువలో తక్కువ. అది మరి ఇంత నష్టానికి బిజినెస్ ఎందుకండి చేయడం? ఎప్పటి నుంచో ఇది చేస్తున్నాం కాబట్టి చేయడం వదులుకోలేక. ఒకప్పుడులో ఎంత మా అమ్మ నాన్నలు వాళ్ళు చేశారో అప్పటి నుంచి మనం దాన్ని అదే కంటిన్యూ చేస్తున్నాం. అలాగే
ఇప్పుడు మాకు మీ దగ్గర ఏ మ్యాంగోస్ అంటే కొన్ని ఉంటాయి కదా, బంగిరిబిల్లి అని, రసాలని, సో ఏముంటాయి అవి చెప్తారా? ఇదైతే బంగినపిల్లి అన్న, ఉలవపాడు బంగినపిల్లి. ఏంటండి ఇది ఉలవపాడు బంగినపిల్లి అన్న. ఉలవపాడు బంగిరిబిల్లి. ఓకే. మనం ఏదైనా గడ్డితోనే కావు వేస్తాం, గడ్డితోనే ముగ్గు వేస్తాం అనమాట. అప్పుడు స్వీట్ బాగుంటుంది. మందులు కొడితే టేస్ట్ ఉండదు. ఇలా గడ్డితో కావు వేస్తే ఇది ఏదైనా కాయ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో చూసారు కదండి, వీళ్ళు మందులు అనేది ఏమి వేయకుండా, కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఎండుగడ్డితోనే వీటిని ముగ్గ పెడుతున్నారు. సో సూపర్. నెక్స్ట్ ఇది బంగినపిల్లి అన్న. ఇది చెరుకు రసం. ఇది చెరుకు రసం. ఇది చెరుకు రసాల. ఇది చాలా తీగ ఉంటుంది కాయ. గడ్డిలో పెట్టి ముగ్గ వేస్తే చాలా బాగుంటుంది కాయ. ఇది తీగ ఉంటుంది. మనం ఏదైనా డైరెక్ట్ గడ్డి కావు గడ్డిలో పండించి ముగ్గ వేస్తాం. చాలా మంది కొంటారు మన దగ్గర. ఈ రెండే ఉన్నాయి మీ దగ్గర? ఈ సోన్ రేఖ ఉన్నాయి అన్న. సోన్ రేఖ ఉన్నాయి. ఇది కూడా బాగుంటుంది. అన్ని గడ్డి కావే మన దగ్గర. ఇది సోన్ రేఖ. సోన్ రేఖ. చూసారు కదండి. సో సమ్మర్లో మ్యాంగోస్ బిజినెస్ చాలా డల్గా ఉంది. సో మ్యాంగోస్ అసలు రావట్లేదు. రేట్లు చూస్తే విపరీతంగా ఆకాశానికి అందుకుంటున్నాయి. సో ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, సో దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ షాప్ వాళ్ళ ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులతో సహా అబ్బాయి అలా రన్ చేస్తూనే ఉన్నాడు. బిజినెస్ అయితే మాకు అవ్వట్లేదన్నా. సో ఈ సమ్మర్కి మ్యాంగోస్ కూడా వాడిపోతున్నాయి. సో అసలు ఫ్రూట్స్ కూడా రావట్లేదు. సో ఉన్న ఫ్రూట్సే చాలామంది అసలు ఎవరు కొనట్లేదు సో అని చెప్తున్నారు.